ప్రపంచాన్ని నేను ఏమైనా చేయగలను అనే రీతిలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రవర్తిస్తున్నాడు. కానీ నిజంగానే ప్రపంచం లేకుండా అమెరికా మనుగడ సాధించగలదా? అమెరికా పైన ప్రపంచం ఆధారపడ్డ మాట నిజం, అనుమానం లేదు. కానీ ప్రపంచంపై అమెరికా కూడా చాలా ఆధారపడి ఉంది. ఇది ట్రంప్కి అర్థం కాకపోయినా మనకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఎలా మన యునైటెడ్ స్టేట్స్ డిపెండ్స్ ఆన్ ద వరల్డ్ అంటే అమెరికాకు ప్రపంచానికి మధ్య ఆ సింబియాటిక్ రిలేషన్షిప్ ఉంటుంది. అమెరికా అవసరం ప్రపంచానికి ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ ప్రపంచం అవసరం అమెరికాకు ఉంది. మీకు ఇవాళ అమెరికా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం కాదన్నాం. ప్రపంచంలోనే అత్యధిక జీడిపి ఉన్న దేశం. దానికి సమీపంలో కూడా నెంబర్ 2 పొజిషన్లో ఉన్న చైనా లేదు. ఇక నెంబర్ 3 పొజిషన్ ఆ టాప్ 2కు చాలా దూరంగా ఉన్నాయి. ఇక్కడ వరకు ఎవరికి అనుమానం లేదు. యుఎస్ ఈజ్ ది లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ. అందుకే ప్రపంచం అంతా కూడా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలని కలలుగంటూ ఉంటారు. కానీ అదే సమయంలో అమెరికా డామినేట్ చేస్తుందా వరల్డ్ జీడిపిని? కాదు. మీకు వాస్తవానికి గ్లోబల్ ఎకానమీలో అమెరికా ఇంపార్టెన్స్ కూడా రోజు రోజుకు తగ్గిపోతుంది. మీకు ఎకానమీ గ్రోత్ సెంటర్స్ మారిపోతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఒక్కచోటే ఎకనామిక్ గ్రోత్ లేదు. వాస్తవానికి ఇతర దేశాల్లో ఇండియా, చైనా లాంటి దేశాల్లో ఎకనామిక్ గ్రోత్ పుంజుకుంటోంది. మీకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తాజాగా ఇచ్చిన స్టాటిస్టిక్స్ చెప్తాను మీకు. IMF అంచనా 2026లో 42.3% ఆఫ్ జీడిపి అంటే ప్రపంచ జీడిపిలో 42.3% ఆఫ్ గ్లోబల్ జీడిపి మీకు యూరోపియన్ యూనియన్, చైనా, ఇండియా నుంచి వస్తుంది. సో యూరోపియన్ యూనియన్, చైనా, ఇండియా అకౌంట్ ఫర్ 42% అండ్ అబోవ్ గ్లోబల్ జీడిపిలో. ఇది వాస్తవానికి పెరుగుతూ వచ్చింది. జస్ట్ ఒక క్వార్టర్ సెంచరీ వెనక్కిపోతే 2000లో IMF అంచనా ప్రకారమే ఇట్ వాజ్ 36%. అంటే ఈ 25 ఏళ్లలో చైనా, ఇండియా, యూరోపియన్ యూనియన్ల షేర్ ఇన్ ద గ్లోబల్ జీడిపి పెరుగుతూ 42% దాటిపోయింది. ఇదే పీరియడ్లో అమెరికా షేర్ ఇన్ ద గ్లోబల్ జీడిపి 20.4% ఉండే. మీకు 26 ఇయర్స్ క్రితం 2000లో. ఇప్పుడు అది 14.5% పడిపోయింది. చూడండి, ఒక 6% షేర్ అమెరికా తగ్గింది. చైనా, ఇండియాది పెరిగింది. ఇది కూడా 25 ఇయర్ పీరియడ్లో నేను చెప్పింది. అంటే డైరెక్షన్ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది రాబోయే కాలంలో మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇది గమనించే ట్రంప్ ప్రపంచంలో ఉన్న నేచురల్ రిసోర్సెస్, ప్రపంచంలో ఉండే క్రిటికల్ మినరల్స్, ప్రపంచంలో ఉండే రేర్ ఎర్త్స్, ప్రపంచంలో ఉండే పెట్రోలియం అండ్ గ్యాస్, ప్రపంచంలో ఉండే మార్కెట్లన్నీ తన చేతిలో ఉండాలి అని ట్రంప్ భావిస్తున్నాడు. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే అమెరికన్ షేర్ ఇన్ ద గ్లోబల్ ఎకానమీ పడిపోతుంది. దాన్ని నయానో భయానో నిలబెట్టుకోవటానికి అమెరికా వేస్తున్న ఎత్తుగడలో భాగం ఇది. ఇక రెండవది చెప్తాను. అమెరికా డామినేషన్కు కారణం ఏంటి? బికాస్ ద వరల్డ్స్ కాన్ఫిడెన్స్ ఇన్ డాలర్ ఈజ్ ద రీజన్ ఫర్ అమెరికాస్ ఎకనామిక్ మిరాకిల్. ఇలా ప్రపంచం అందరికీ రిజర్వ్ కరెన్సీ డాలర్, ట్రేడింగ్ కరెన్సీ డాలర్. మీకు సర్ప్లస్ మీకు ఫారిన్ ట్రాన్సాక్షన్స్ తీసుకున్నా, ట్రేడ్ తీసుకున్నా, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ తీసుకున్నా, డాలర్ ఈజ్ ద ప్రిడామినెంట్ రిసోర్స్. మరి అమెరికాకున్న శక్తి వల్ల, మిలిటరీ ఎకనామిక్ మైట్ వల్ల ప్రపంచం ఇవాళ అమెరికా పైన కాన్ఫిడెన్స్తో, డాలర్ పైన నమ్మకంతో వెలుస్తుంది. దీనివల్ల అమెరికా కుడ్ లివ్ బియాండ్ ఇట్స్ మీన్స్. అంటే అందుకే మీకు అమెరికా జీడిపి అరౌండ్ $29 ట్రిలియన్ ఉంటే అమెరికన్ డెట్ అంతకన్నా ఎక్కువ ఉంటుంది. 123% లాస్ట్ గణాంకాల ప్రకారం చూస్తే. అంటే అమెరికా జీడిపి కన్నా 123% ఎక్కువ అమెరికన్ డెట్. ఎందుకు ఉండగలుగుతుంది? కారణం ఏంటంటే ప్రపంచానికి డాలర్లు అవసరం కనుక అమెరికా బాండ్స్ రిలీజ్ చేస్తుంది. గవర్నమెంట్ బాండ్స్ అంటే ట్రెజరీ బిల్స్ అంటారు. సింపుల్గా దాన్ని ప్రపంచం అంతా కొనేస్తారు.
దాంతో ప్రపంచం అందరికీ కూడా ఆ డాలర్లు వస్తే అమెరికాకు కూడా సింపుల్గా డబ్బులు వచ్చేస్తాయి. సో ఈ విధానాన్ని అమెరికా అనుసరిస్తూ వచ్చింది. ఇవాళ చూడండి మీరు, అమెరికన్ ట్రెజరీ బిల్స్లో అంటే అమెరికన్ ప్రభుత్వ బాండ్లలో మీకు 1/3 ఫారిన్ ఇన్వెస్టర్సే, అంటే విదేశీ ఇన్వెస్టర్లే 1/3. ఇందులో 40% కేవలం 5 కంట్రీసే: జపాన్, చైనా, కెనడా, యూకే, బెల్జియం. ఈ 5 కంట్రీస్ అకౌంట్ ఫర్ 40% ఆఫ్ అమెరికన్ బాండ్స్. అందుకే మీకు ఆ మధ్య చైనా, జపాన్ కాస్తంత అమెరికా ట్రేడ్ శాంక్షన్స్ విధిస్తే మిత్రదేశమైన జపాన్ కూడా చిన్న శాంపుల్ రుచి అమెరికాకు చూపెట్టింది. అమెరికా ప్రభుత్వ బాండ్లలో జపనీస్ ఇన్వెస్ట్మెంట్ను కాస్తంత విడ్రా చేసింది. సో దాంతో అమెరికా, జపాన్ల మధ్య సంబంధాలు మారిపోయాయి, మళ్ళీ మెరుగయ్యాయి. చైనా కూడా అదే థ్రెట్ చేసింది. మీరు ఎక్కువ తక్కువ చేస్తే ఆల్రెడీ రేర్ ఎర్త్ సప్లైస్ నిలిపివేసింది. తర్వాత నెక్స్ట్ ఏం చేసిందంటే వ్యూహాత్మకంగా మీకు ఈ అమెరికన్ బాండ్స్లో, ట్రెజరీ బిల్స్లో ఉన్న చైనీస్ ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేసుకుంటామనేది చెప్పింది. దాంతో వెంటనే దిగి వచ్చింది అమెరికా. సో అందువల్ల మీకు అమెరికన్ డాలర్ సుప్రమసీ వల్ల అమెరికా లాభపడుతుంది. అమెరికన్ ప్రభుత్వ బాండ్లలో ప్రపంచ దేశాలని ఇన్వెస్ట్ చేస్తున్నాయి. కానీ అమెరికా తన చేతుల మీదుగా డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీసుకుంటోంది. ట్రంప్ విధానాల వల్ల 2025లో డాలర్ వాల్యూ నియర్లీ 10% పడిపోయింది. 2026లో కూడా డాలర్ ఇంకా దెబ్బతింటుందని అంటున్నారు. ఒక్క ఇండియన్ కరెన్సీతో పోలిస్తేనే డాలర్ బలపడుతోంది. డాలర్ దెబ్బతినడం వల్ల మీకు ఏమవుతుంది, దీని ఇమీడియట్ ఇంప్లికేషన్ ఎందుకు అవుతుంది? ఇది కారణం నేను అనేకసార్లు చెప్పాను. డాలర్ను ఒక వెపన్గా మార్చుకొని అమెరికా ఫారిన్ పాలసీ నడుపుతోంది. ఇప్పుడు రష్యా పైన, ఇరాన్ పైన, డాలర్ ట్రాన్సాక్షన్స్ పైన శాంక్షన్స్ విధించింది. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ స్విఫ్ట్ అని దాంట్లో ఎంటర్ కానివ్వలే. దాంతో ఇప్పుడు రష్యా యువాన్లలో ట్రేడింగ్ చేస్తోంది. చైనా ప్రత్యేకంగా ఇంటర్ బ్యాంక్ ట్రేడింగ్ సిస్టమ్ను ప్రారంభించింది. ఇవాళ చైనీస్ యువాన్ ట్రేడ్ అనేది గణనీయంగా పెరుగుతోంది. ఇలా ఆఫ్రికాకు ఒకప్పుడు చైనా డాలర్లో అప్పులు ఇచ్చేది, ఇప్పుడు యువాన్లలో అప్పులు ఇస్తోంది. సౌదీ అరేబియాతో యువాన్లలో ఆయిల్ ట్రేడ్ గురించి మాట్లాడుకుంటోంది. చైనా, రష్యాల మధ్య కూడా ఆయిల్ ట్రేడ్ అంతా యువాన్లలో జరుగుతోంది. రష్యా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో కూడా డాలర్లను తగ్గించుకొని యువాన్లను పెంచుకుంటున్నాడు. యువాన్ రేపు పొద్దున్న డాలర్కి ఏం ప్రత్యామ్నాయం కాదు, కానీ ట్రెండ్ ఎటువైపోతుంది, డాలర్ పైన ఆధారపడడం తగ్గుతోంది, యువాన్లపై ఆధారపడడం పెరుగుతోంది. అంటే ట్రంప్ తన చర్యల ద్వారా తానే డాలర్ పైన ప్రపంచ దేశాల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాడు. ఇలా బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ కరెన్సీని ఎందుకు ఆలోచిస్తున్నాయి? కానీ ఒక్కసారి ప్రపంచ కాన్ఫిడెన్సే డాలర్లో పోతే మీకు అమెరికన్ బాండ్లలో ఎవరెందుకు ఇన్వెస్ట్ చేస్తారు? డాలర్ డినామినేటెడ్ అసెట్స్లో ఎవరెందుకు ఇన్వెస్ట్ చేస్తారు? సో ఒక్కసారిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. సో అందువల్ల ఇది సెకండ్ ఎగ్జాంపుల్ హౌ యునైటెడ్ స్టేట్స్ వాన్స్ ద వరల్డ్. థర్డ్ అనేది ఏంటంటే మీకు అమెరికా ఇస్ ఎ బిగ్ ఇన్వెస్టర్ అండ్ ఎ బిగ్ ఇంపోర్టర్ ఆల్సో. ఇలా యూరోపియన్ యూనియన్ ఉంది. యూరోపియన్ యూనియన్లో వచ్చేటువంటి ఎఫ్డిఐలో 50% అమెరికానే. మరి అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడో చోట పెట్టాలి కదా. అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ లాభాలు వచ్చే చోట పెడుతున్నారు. ప్రపంచంలో మల్టీనేషనల్ అమెరికన్ మల్టీనేషనల్ ప్రపంచం అంతా పెడుతున్నాయి. ఎందుకు? వాళ్ళని ఉద్ధరించడానిక? ఇలా బిగ్ మల్టీనేషనల్స్ ఇండియాకి వస్తున్నాయి. ఇండియాను ఉద్ధరించడానికి కాదు కదా, వాళ్ళు లాభాలు పొందడానికి వస్తున్నాయి. సో ఇవాళ యూరోప్లో 50% ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అమెరికా నుంచి వస్తుంటే మీరు అమెరికా ఇది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫ్రమ్ యుఎస్. మీకు పెద్ద ఎత్తున యుఎస్ అమెరికా నుంచి కొంటుంది. మీకు అలాగే అమెరికా కూడా దిగుమతి చేసుకుంటుంది చైనా పైన. ఇవాళ చైనా నుంచి పెద్ద ఎత్తున అనేక రకాల ఇంపోర్ట్స్ చేసుకుంటుంది అమెరికా. అలాగే ఇప్పుడు చైనా సోయా కొనను అంటే అమెరికా రైతులు తిరగబడ్డారు. కేవలం చైనా అమెరికా నుంచి సోయా కొనడం మానేసి బ్రెజిల్ నుంచి, ఇతర సౌత్ అమెరికన్ కంట్రీస్ నుంచి సోయా కొనడం మానేసింది. ఇక్కడ గ్లోబల్ సోయా ప్రొడక్షన్లో 60% చైనానే కొంటుంది. చైనాకు ఉన్నటువంటి పోర్క్ ఇండస్ట్రీలో ఫీడ్గా వాడతారు. దాంతో అమెరికా సోయా రైతులు దివాలా తీశారు.
సో అంటే అమెరికా ట్రేడ్ రీత్యా కూడా ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇంపోర్ట్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఏ రకంగా లింక్ అయి ఉందో థర్డ్ ఎగ్జాంపుల్. ఫోర్త్, అమెరికన్ సుప్రిమసీ కొరకు ఇలా ప్రపంచంలో అనేక దేశాల్లో అమెరికా ఎయిర్ బేసెస్ ఉన్నాయి, అమెరికా మిలిటరీ బేసెస్ ఉన్నాయి. నిజంగా అవన్నీ అమెరికా ఆధిపత్యాన్ని సురక్షితం చేస్తున్నాయి కదా. సో అమెరికా ప్రపంచంలో ఏ దేశాన్నైనా నేను ఏమైనా చేయగలనుకుంటే ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళ తర్వాత అమెరికా ఎందుకు పారిపోయింది? వియత్నాంలో ఆ రోజుల్లోనే అమెరికా ఎందుకు దెబ్బతిన్నది? సో ప్రపంచంలో మా బ్రిటిష్ వలసవాదం ఎందుకు పతనమైంది? కొలోనియల్ పవర్స్ ఎందుకు అంతమయ్యాయి? అందువల్ల దిస్ ఇస్ ద మార్చ్ ఆఫ్ హిస్టరీ కదా. ఇన్నేళ్ల తర్వాత యూకే చాగోస్ ఐలాండ్స్ను మారిషస్కి అప్పచెప్పాల్సి వచ్చింది కదా, ఏదో డిగో గార్షియా పైన ఒప్పందం చేసుకొని. సో అందువల్ల గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ వెనక్కు తగ్గాల్సి వచ్చింది కదా. అందువల్ల ఆధునిక కాలంలో అమెరికా ప్రపంచం మొత్తాన్ని జయించగలుగుతా మిలిటరీ అనుకుంటే కూడా పొరపాటు. ఇలా అమెరికా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కరెక్టే, మరి రష్యా దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, చైనా దగ్గర ఉన్నాయి, ఫ్రాన్స్ దగ్గర ఉన్నాయి, యూకే దగ్గర ఉన్నాయి, ఇండియా దగ్గర ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, ఇరాన్ దాదాపు ఇరాన్, సౌత్ ఆఫ్రికా ఇలాంటి కంట్రీస్ దే ఆర్ థ్రెషోల్డ్ పవర్స్. నార్త్ కొరియా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. మరి ప్రపంచాన్ని మొత్తాన్ని మిలిటరీ శక్తి ద్వారా కాంకర్ చేయగలుగుతుందా? అందుకే అమెరికా అవసరం ప్రపంచానికి ఎంత ఉందో ప్రపంచం అవసరము కూడా అమెరికాకు అంత ఉంది. ఇలా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ చూడండి. ఈ స్టెమ్ కోర్సెస్లో అమెరికాకు మ్యాన్ పవర్ ఉంటే మన ఇండియా నుంచి ఇతర దేశాల నుంచి ఎందుకు దిగుమతి చేసుకుంటారు? ఇలా హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కావాలన్నా ఆటోమేటిక్గా అమెరికా ఇతర దేశాలపైన ఆధారపడాల్సిందే. ఇది ట్రంపే చెప్పాడు కదా, నేను రాకెట్ ప్రయోగంలో మీకు అమెరికన్లనే ఉపయోగించమంటే ఎక్కడికి వెళ్ళి ఉపయోగించాలి, దాని స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి కదా అన్నాడు. ఇలా ఒక ఇలాన్ మస్క్ వేరే దేశం నుంచి అమెరికాకు వస్తున్నాయి కదా, ఒక సుందర్ పిచై, ఒక సత్య నాదేళ్ళ ఇండియా నుంచి పోతున్నాయి కదా, అమెరికా డెవలప్ అయింది. సో అమెరికా మొత్తం అడిగట్టుకొని ఎవరిని రానివ్వం, ఎవరితో సంబంధం లేదు, మాకు ప్రపంచంతో డిస్కనెక్ట్ అవుతాము అనుకుంటే ఎట్ హూజ్ కాస్ట్, ఎట్ హూజ్ పెరిల్, అది అమెరికాకే కదా నష్టం అయ్యేది. ఇవాళ ప్రపంచంలో స్టెమ్ పక్కకు పెట్టండి, అమెరికాలో లో పేడ్ వర్క్స్ చేయాలన్నా కూడా ఎవరు వస్తారు? వైట్ అమెరికన్స్ వస్తారా? మళ్ళీ మెక్సికన్స్, హిస్పానిక్స్, లాటినోస్, బ్లాక్స్ వీళ్ళే కదా. మీరు అమెరికాలో చూడండి, మీ ఇల్లు క్లీన్ చేయించుకోవాలంటే చూడండి ఎవరు వస్తారో చూడండి. మీకు టాక్సీ కావాలనుకోండి, ఉబర్, ఎవరు వస్తారో చూడండి. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులో వైట్ దొరుకుతారు. ఒకసారి మీరు ఒక షాపింగ్ మాల్స్లో ఎవరు రాత్రిపూట క్లీన్ చేస్తున్నారో చూడండి. ఎయిర్పోర్ట్లో వాష్రూమ్లను ఎవరు క్లీన్ చేస్తున్నారో చూడండి. వీళ్ళందరూ కూడా నేటివ్ వైట్ అమెరికన్స్ కారు కదా. ఇతర దేశాల నుంచి అక్రమంగానో సక్రమంగానో వలస వచ్చిన మ్యాన్ పవర్ అమెరికన్ ఎకానమీని సబ్సిడైజ్ చేస్తుంది. అంటే బోత్ ఇన్ ద హై స్కిల్ అండ్ లో పేడ్ రెండిట్లో కూడా అమెరికన్ ఎకానమీని సబ్సిడైజ్ చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ అండ్ హౌ యుఎస్ నీడ్స్ ద వరల్డ్. సర్టన్లీ నేను మళ్ళీ చెప్పేది, వరల్డ్ ఆల్సో నీడ్స్ అమెరికా. అమెరికా ఈజ్ ఎ గ్రేట్ టెక్నాలజికల్ పవర్, ఇట్ ఈస్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఇట్ ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ ఇన్నోవేషన్. అందువల్ల అందులో ఎవరికి డిస్ప్యూట్ లేదు. కానీ ప్రపంచంతో నాకు సంబంధం లేదు, ప్రపంచాన్ని నేను శాసించగలను ఒంటి చేత్తో అనుకుంటే అది భ్రమే అవుతుంది.